ఓం నమో వెంకటేశాయ. ఒక అద్భుత లీలని ఇప్పుడు విందాం. శ్రీనివాసుడు నిర్దయుడా, ఎంత నిర్దయుడివి! నీ దర్శనం కోరి వస్తున్న నా కుటుంబాన్ని ఇలా అర్ధరాత్రి వేళ ఈ కొండల మధ్య ఘాట్ రోడ్లో దాక్షిణ్యంగా వదిలేస్తావా? ఛీ! నా జీవితంలో మళ్ళీ ఎన్నడూ నీ దర్శనం చేసుకోవాలని కోరుకోను. చాలు, ఈ అనుభవం చాలు అని తిరుమల వెంకటేశ్వరుని కసితీరా తిట్టుకున్న ఆ పెద్ద మనిషి ఒక అరగంట తర్వాత ఎదురైన అనుభవంతో చలించిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. గోవిందనామస్మరణ ఒకటే తన జీవితానికి పరమావధి అంటూ పదే పదే లెంపలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసుకుందాం. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంతకాలం నేను అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు 1978 నుంచి 82 దాకా ఆయన అక్కడ ఉద్యోగం చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని సేవల విషయంలోనూ, యాత్రికులకి సదుపాయాల విషయంలోనూ, సేవలు పెరుగుదల విషయంలోనూ ఇంకా ఏమైనా చేయగలమా అని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఆ కారణంగానే వీలైనన్ని ఎక్కువసార్లు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ దాకా అన్ని సేవలకు హాజరవ్వాలని ప్రయత్నం చేస్తుండేవాడిని. ముఖ్యంగా శుక్రవార అభిషేకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హాజరవుతూ ఉండేవాడిని. అయితే ఈ సేవ తెల్లవారుజామున 4:30 గంటలకే సేవలో పాల్గొనే భక్తులతో ఊరేగింపుగా ఆరంభమవుతుంది. అందుకని ప్రతి గురువారం మధ్యాహ్నమే తిరుపతిలో బయలుదేరి దారిలో ఆకస్మిక తనిఖీలు చేసుకుంటూ 4 గంటలకల్లా కొండకి చేరుకోవడం, అక్కడ మళ్ళీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించటం చేసేవాడిని. అలా చివరికి ఆలయం చేరుకొని రాత్రి 9:30 గంటల దాకా ఉండి పూలంగి సేవ దర్శనం చేసుకున్నాక గెస్ట్ హౌస్కి చేరుకోవడం, తెల్లవారుజామున 4:30కి అభిషేక సేవకి వెళ్ళడం రివాజ్ అయిపోయింది. 1980లో ఒక గురువారం నాడు మాత్రమే నా కార్యక్రమం అంతా తారుమారైపోయింది. తిరుపతిలోని ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా రాత్రి 8 గంటలైనా నేను తిరుమలకు బయలుదేరడం కుదరలేదు. ఇంటి దగ్గరే భోజనం చేసి 9:30 కల్లా బయలుదేరదామనుకున్నాను. ఆ టైం కూడా అయ్యింది. అయినా ఇంకా ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్లోనే కూర్చొని ఏవో ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయాను. నా పర్సనల్ అసిస్టెంట్ డ్రైవర్ నా కోసం నిరీక్షిస్తున్నారు. 10 దాటింది. నా భార్య గోపిక వచ్చి ఇంకా బయలుదేరలేదేంటి అని అడిగింది. సాధారణంగా ప్రతి శుక్రవారం అభిషేకానికి నాతో పాటు వచ్చే అలవాటు ఆమెకు ఉంది. ఆ రోజు మాత్రం ఇంట్లో అతిథులు ఉండిపోయారని రానంది. కానీ నేనెలాగో లేట్ అయిపోవడం గమనించాక పోనీ రాత్రికి ఇక్కడే ఉండిపోయి తెల్లవారుజామున 3:30కి బయలుదేరదాం అంది. నేను రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక సూచన కూడా ఇచ్చేసింది. నాకు నచ్చలేదు. రాత్రికి ఇక్కడే పడుకునే ప్రశ్నే లేదు. నేనీ క్షణమే బయలుదేరుతున్నాను అనేశాను. అన్నాను కానీ మళ్ళీ ఎందుకో బద్దకించాను. ఒక 20-30 నిమిషాలు ఏవో ఫైళ్ళు కాగితాలు చూస్తున్నాను. ఈ లోపల గోపిక మళ్ళీ 2-3 సార్లు వచ్చి నా వ్యవహారం చూసి పెదవులు విరుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా 10:30 అయిందేమో. ఒక్కసారిగా చూస్తున్న ఫైలుని అర్ధాంతరంగా మూసేశాను. చివాల్న కుర్చీలోంచి లేచిపోయాను. ఎవరో వెంటబడి తరుముతున్నారా అన్నంత వేగంగా వెళ్ళి కారులో కూర్చున్నాను. డ్రైవర్ని పోనీవయ్యా అన్నాను. మరో 10 నిమిషాల్లో ఘాట్ రోడ్ ఆరంభంలోని అలిపిరి టోల్ గేట్ చేరుకున్నా. భద్రతా కారణాల వల్ల అప్పట్లో 10 గంటలకే టోల్ గేట్ మూసేసేవారు. నా కోసం టోల్ గేట్ తెరిచారు. ఆ రోజు తిరుమలకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందన్నారు టోల్ గేట్ సిబ్బంది. రద్దీ ఎక్కువ అవుతుందంటే దర్శనానికి నిరీక్షణ కనీసం 7-8 గంటలు పట్టే పరిస్థితి అన్నమాట. అర్ధరాత్రి ఘాట్ రోడ్లో కారు ప్రయాణం
చల్లటి గాలికి మామూలుగా అయితే ఒక కునుకు పట్టేదే, కానీ ఆ రోజు నిద్ర రావడం లేదు. కార్యక్రమం అంతా ఇలా లేట్ అయిపోయిందేమిటి అన్న చిరాకుకి తోడు త్వరగా తిరుమలకి చేరుకోవాలన్న ఆదుర్ద వెంటాడుతోంది. నిజానికి తెల్లవారుజామున 4 గంటల లోపల ఎప్పుడు చేరినా ఒకటే. అయినా ఏదో తెలియని ఆదుర్ద త్వరగా వెళ్ళాలనిపించేలా చేస్తుంది. కొంచెం త్వరగా వెళ్దాం పదా అంటూ డ్రైవర్ని హెచ్చరించాను. అసలు ఘాట్ రోడ్లో ఎంత అలవాటున్న డ్రైవర్ అయినా అందులోనూ రాత్రిపూట వేగంగా వెళ్ళడానికి సాహసించరు. అలాగే డ్రైవర్ ఏదో అవస్థ పడుతున్నాడు. ఆ ఘాట్ రోడ్లో అన్నీ మలుపులు తిరిగేశాం. ఇంకొక కిలోమీటర్ ప్రయాణిస్తే తిరుమల చేరుకుంటాం అనగా చివరి మలుపు దగ్గర ఆ కారు చీకట్లో ఒక పెద్దాయన మా కారు ఆపమంటూ ఆతృతగా చేతులు ఊపుతున్నాడు. కారు హెడ్లైట్స్ వెలుగులో గమనించాను. ఆయన వెనకాల ఒక ఒక అంబాసిడర్ కారు ఆగి ఉంది. మా డ్రైవర్ని కారాపమన్నాను. ఎవరైనా అంత అర్ధరాత్రిలో అక్కడ ఎందుకు ఉన్నాడు? నేను ఈ ప్రశ్నలు అడిగే లోపలే ఆయన కారు దగ్గరికి వచ్చి, సార్, మీలాగే యాత్రకని వచ్చాం. మా కారు చెడిపోయింది. మేం అర్జెంటుగా కొండపైకి వెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆందోళన నిండిన స్వరంతో ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. నా ప్రశ్నలన్నీ వాయిదా వేసుకొని మీరు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. ఆయన భార్య, కూతురు, అల్లుడు, డ్రైవరు, మొత్తం 5 మంది. మా కారులో నేను, నా పిఏ, డ్రైవరు. ఇంతమంది ఎలా పడతాం నా కారులో అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అనాలోచితంగా వాళ్ళందరినీ మా కారులోకి ఎక్కించుకున్నాను. అప్పుడు గమనించాను, ఆయన కూతురు, అల్లుడు పసుపు బట్టల్లో ఉన్నారు. అంటే అప్పుడే పెళ్లి చేసుకున్నారన్నమాట. విచిత్రం, వాళ్ళ కారు ఎక్కగానే నాలో అంతకుముందున్న చిరాకు, ఆదుర్ద మటుమాయమైపోయాయి. తిరుమలకి చేరే లోపల ఆయన బెంగ, ఆందోళన మిళితమైన కంఠంతో తన కథంతా చెప్పేశాడు. దాని సారాంశం ఆయన మాటల్లో విందాం. మైసూర్లో హోటల్ వ్యాపారం మాది. తిరుమల వెంకటేశ్వరుడు తప్ప నాకు మరో దైవం తెలీదు. అందుకే మా అమ్మాయి పెళ్లి కొండ మీద చెయ్యాలనుకున్నాను. కానీ మా వియ్యంకు పట్టుదల కారణంగా మైసూర్లో చేశాను. అయితే వివాహం అయిన వెంటనే పసుపు బట్టల్లో అమ్మాయిని, అబ్బాయిని తీసుకొని శ్రీనివాసుడి దర్శనం చేయిస్తానన్నాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే ఇదిగో ఈ ఉదయం 10 గంటలకు మైసూర్లో పెళ్లి జరిగింది. వెంటనే బెంగళూరు మీదుగా తిరుమల వచ్చి రాత్రి 7 గంటలకల్లా స్పెషల్ దర్శనం పూర్తి చేసుకుని వెంటనే బయలుదేరితే రేపు ఉదయానికల్లా మైసూర్ చేరిపోవచ్చు అనుకున్నాం. పెళ్లికి వచ్చిన బంధువులందరూ అక్కడే ఉన్నారు. పెళ్లి సంబరాలు ఇంకా జరగాల్సి కూడా ఉంది. కానీ మా దురదృష్టం కొద్దీ దారంతా రైల్వే గేట్లు, ట్రాఫిక్ స్తంభించటాలు వగైరా కారణాల వల్ల మేము అలిపిరి చేరేసరికి 10 గంటలైంది. టోల్ గేట్ మూసేశారు. ఇక్కడ సిబ్బందిని బ్రతిమాలి మా కథంతా చెప్పి 12 గంటల్లోపు దర్శనం చేసుకుని తెల్లవారేసరికి మైసూరు చేరాలయ్యా అని అర్థిస్తే వదిలారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళని అలాగే బ్రతిమాలి ఉంటారు కదా అని అన్నాడు. ఇలా చెబుతూ ఆయన ఆగిపోయాడు. నేను అంతే అంతే అంటూ మాట మార్చేశాను. నేనెవరో చెప్పలేదు. ఆ తర్వాత కథ నాకు అర్థమైపోయింది. ఘాట్ రోడ్లో వాళ్ళ కారు చెడిపోయింది. ఇప్పుడు ఆయన సమస్య అంతా ఆలయం దర్శనం మూసేసే లోపల అమ్మాయి చేత, అల్లుడి చేత దర్శనం చేయించాలి. కారు చెడిపోయి తన ప్రయాణం అంతా అస్తవ్యస్తంగా జరగటంతో ఆయన సహనం కోల్పోయాడు. కారు ఆగిపోయిన మరుక్షణం ఆయనకి ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలియకుండా పోయింది. కింద టోల్గేట్ మూసేశారు. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలు కానీ దాన్ని తెరవరు. అప్పటిదాకా ఈ చీకట్లో ఏం చేయాలి? పోనీ నడిచి వెళ్దామా అంటే 12 గంటల లోపల ఆలయం చేరుకోవడం సాధ్యపడదు. ఎలా అలా అని ఈ బెంగతో ఆయన దిగులు పడిపోయాడు. స్వామి, నిన్నే నమ్ముకున్నానే, అనుక్షణం నిన్నే ఆరాధిస్తానే. నీ ఆశీస్సుల కోసం కొత్త దంపతుల్ని పెళ్లి మీటల్ని మీద నుంచి నానా అవస్థాపడి నేరుగా ఇక్కడికే తీసుకువచ్చానే. అయినా నాకు ఇంత అన్యాయం చేస్తావా? పసుపు బట్టల్లో నిన్ను దర్శించాలని వచ్చిన ఈ పిల్లలకి దర్శనం లేదు. నేను సకాలంలో పెళ్లి మండపానికి తిరిగి వెళ్లే ఆశ లేదు. నా భక్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్న నా నమ్మకానికి నా కొత్త అల్లుడు ముందు విలువే లేదు. ఈ రాత్రంతా చలిలో ఈ ఘాట్ రోడ్లో వణుకుతూ జాగరణం చేయడం తప్ప మార్గం లేదు. ఛీ,
ఏం దేవుడువయ్యా నువ్వు! నిన్ను నమ్ముకున్న భక్తుల్ని ఇంత దీనస్థానానికి గురి చేస్తావా? ఇంత నిర్దయగా ఈ అడవిలో వదిలేస్తావా? ఎంత గుడ్డిగా నిన్ను నమ్ముకొని వచ్చాను. ఇంక జన్మలో నీ కొండకి రాను. నిన్ను చూడాలని కోరుకోను అంటూ మనసులో శ్రీనివాసుని తిట్టుకుంటూ అల్లుడు ముందర అవమాన భారం తోడవడంతో కలిగిన దిగులుతో ఖిన్నుడై ఉండిపోయిన స్థితిలో మా కారు ఆయనకి కనపడింది. కారు ఎక్కించుకోగానే ఆయన ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ఆయన అన్న మొదటి వాక్యం, సార్, మీరెవరో దేవుడు పంపించినట్లుగా వచ్చారండి. ఇలా ఆయన మాట్లాడుతుండగా మా కారు తిరుమలలోని గెస్ట్ హౌస్కు చేరిపోయింది. అప్పటికి 11:30 అయింది. ఆయన నాకు థ్యాంక్స్ చెప్పేసి ఆద్రా బాద్రా దర్శనం కోసం భార్యని పిల్లల్ని పరుగులు తీయించాలని హడావుడి పడుతున్నాడు. నేను కంగారు పడకండి, కొంచెం మొహం కాళ్ళు కడుక్కురండి, లో వెళ్దాం అన్నాను. మరో 15 నిమిషాల తర్వాత వాళ్ళని నాతో పాటు తీసుకువెళ్ళి ఆలయంలో వదిలేశాను. ఆలయ సిబ్బందికి పురమాయించి నా పది మీద వెళ్ళిపోయాను. దర్శనాలు ముగిసే వేళకి కొద్ది నిమిషాలు ముందుగా వాళ్ళకి ప్రత్యేక దర్శనం, హారతి, ప్రసాదం తనివి తీరా లభించాయి. టీటీడీ అతిథులుగా ఆ రాత్రికి వాళ్ళ బస, భోజనం కూడా ఏర్పాటయింది. రాత్రికి రాత్రి టీటీడీ సిబ్బంది వాళ్ళ కారును కూడా రిపేరు చేసేశారు. ఆ రాత్రి వాళ్ళని నేను మళ్ళీ కలుసుకోవడం వీలుపడలేదు. అయితే అప్పటికి ఆయన నా గురించి విచారించి తెలుసుకున్నాడు. మర్నాడు ఉదయం శుక్రవార అభిషేకం సేవ పూర్తయ్యాక నేను వాళ్ళ గురించి వాకబు చేస్తే తెల్లవారుజామున 4ంటికే వెళ్ళిపోయారని తెలిసింది. 2 రోజుల తర్వాత ఆయన నాకు లెటర్ రాశారు. నా కారు ఘాట్ రోడ్లో ఆగకుండా తిరుమలకి 11 గంటలకే చేరి ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్న యాత్రికుల రద్దీలో ఆ రాత్రి మాకు దర్శనం జరిగి ఉండేది కాదు. అందుకే మా ఇలవేల్పైన శ్రీ వెంకటేశ్వరుడు మాకు కారు చెడిపోయే పరిస్థితి కల్పించి మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని రప్పించాడు. మీ ద్వారా ఈ భక్తుడి కోరిక ఘనంగా నెరవేర్చాడు. అంత గొప్ప దర్శనం మాకు గతంలో ఎన్నడూ జరగలేదు. ఆయన లీల అర్థం చేసుకోలేక ఆ రాత్రి కొద్ది క్షణాల పాటు విచక్షణ కోల్పోయి ఆయన్ని ఎంత ద్వేషించానో, ఎన్ని దుర్భాషలాడానో జరిగిన దానికి ఇప్పుడు కుమిలిపోతున్నాను. అనుక్షణం స్వామిని క్షమార్పణలు వేడుకుంటూనే ఉన్నాను అని ఆయన ఉత్తరాన్ని ముగించారు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.